వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సైదావటల వద్ద అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ. P4 విధానంలో అన్ని పాఠశాలల అభివృద్ధి మంత్రి నారాయణ. కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలో వాజ్పేయి స్మారక చిహ్నమైన సైదవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశ అభివృద్ధిలో వాజ్పేయి సేవల్ని స్మరించుకున్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి వాజ్పేయి కృషి మరువలేనిదని అంతకుముందు ఎక్స్ లో ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. స్వావలంబన భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి వాజ్పేయి స్ఫూర్తి అని కొనియాడారు. पुष्पांजलि अर्पित करने के लिए महामहिम राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी मुर्मू जी, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी, राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी पुष्पांजलि के लिए इस प्रांगण में आ रहे हैं. हिंदुस्तानी सियासत पर कभी न मिटने वाला हस्ताक्षर, देश की आज़ादी का प्रमुख सिपाही, दिग्गज पत्रकार, ओजस्वी वाणी व तेजस्वी व्यक्तित्व से ओतप्रोत एक श्रेष्ठ कवि, ये सभी विशेषताएं किसी एक व्यक्ति में शामिल हो तो जो तस्वीर नजर आती है वे श्रद्धेय अटल जी की है. मूल्यों और आदर्श आधारित अपनी महामहिम राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी इस प्रांगण में पुष्पांजलि हेतु आ रही हैं. श्रद्धेय अटल जी हम सभी के लिए आदर्श, माननीय राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पांजलि अर्पित करते हुए नतमस्तक श्रद्धेय अटल जी के प्रति. मूल्यों और आदर्श आधारित अपनी राजनीति से भारत में विकास और सुशासन के युग की शुरुआत करने वाले जन जन के प्रिय श्रद्धेय अटल जी को हम नमन करते हैं. माननीय राष्ट्रपति महोदया जी नतमस्तक होते हुए श्रद्धांजलि अर्पित कर रही हैं. अब भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी पुष्पांजलि अर्पित करेंगे श्रद्धेय अटल जी को. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी नतमस्तक होते हुए श्रद्धांजलि श्रद्धेय अटल जी को अर्पित कर रहे हैं. నెల్లూరు నగరంలోని 15 ఉన్నత పాఠశాలను విఆర్ హై స్కూల్ తరహాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. శనివారం నగరంలోని పలు ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నగరంలోని 15 స్కూళ్లను అన్ని హంగులతో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 విధానంలో అన్ని ప్రాథమికోన్నత బడులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వివరించారు. నిన్న ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు. ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని. నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. అయితే నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందేదో ఇచ్చాను, అది ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. పార్కులు 47 పార్కులు ఉంటాయి, మొత్తం 47 పార్కులు ఉన్నాయి. ఆ 47 పార్కులలో 43 పార్కులు టేకప్ చేసాం, 35 అయిపోయినాయి.
మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరాకు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th పూర్తవుతాయి. ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం. నెల్లూరులో 55 స్కూల్స్ ఉన్నాయి, 1, 2 కాదు, 55 నెల్లూరు సిటీలోనే. వీటిలో 15 హై స్కూల్స్ ఉన్నాయి, 15 స్కూల్స్ హై స్కూల్స్. ఈ 15 హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సిసి కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ 2029 ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్, సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు 12th ఈ 15 స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమమైనా మాపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్రం వచ్చిందంట, ఇంతవరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండదు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే గ్రామాల్లోకి వెళ్లి సీరా చుక్కలో చూపించాలి. వాళ్ళు విడుదల చేసిన ఫోటోలని జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓటు వేయడానికి క్యూ లైన్ లో ఉన్నారు. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ మాపై అబండాలు వేస్తున్నారు. చంద్రబాబుకు ఆయన చెల్లెళ్లు రాఖీ కట్టిన సందర్భం ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పులివెందుల ఒంటిమిట్ట దీనిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు, అద్భుతంగా జరిగిందంట ప్రజాస్వామ్యం. అక్కడ స్వాతంత్రం వచ్చిందంట. మీరు అందరూ చూశారు కదా ఎంత దౌర్భాగ్యమైన ఎన్నికలు జరిపారు. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ విధంగానూ జరగనటువంటి ఎన్నిక, ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఓట్లు వేసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్క గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళు పట్టుకునేవాడు నాకు అర్థం కావట్లే. ఈ మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి కదా, దానిలో పోలైన ఓట్లను మీరు ఒకసారి లెక్కేస్తే ఆ గ్రామాల్లో తిరిగితే ఎవరి వేలు మీద లేదు. కారణం ఏంటంటే శ్రీరామకు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కాదు వేసింది. జమ్మలమడుగు నుంచి వచ్చారు, పక్క గ్రామాల నుంచి వచ్చారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఇంత దారుణంగా చేశారు. మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే ఎవరు స్లిప్ వేశారట దానిలో. ఏమండి 30 సంవత్సరాల నుంచి మేము అసలు ఓటకు వినియోగించుకోలేదు, ఈసారి వినియోగించుకున్నాం దండం బాబు అని ఎవరు వేశారో నాకు అర్థం కాల. బహుశా జిల్లా కలెక్టర్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో, లేకపోతే ప్రవీణ్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో, లేకపోతే మీరు చూశారో లేదో లోకేష్ ఒక ట్వీట్ చేశాడు, బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది అని లైన్లో నుంచున్నారు. దానిలో ముందు ఒక ఆయన ఉంటాడు గడ్డం వేసుకుని, ఆయన ఎవరు తెలుసా? ఆయన ఆ పక్కన ఉన్నటువంటి అదేది మన జమ్మలమడుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన వేసి ఉంటాడు బహుశా. లేకపోతే కలెక్టర్ గారు జేబులో చేతులు పెట్టుకుని ఉంచున్నాడు కదా, ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ తీసేశారు. అప్పుడు ఇద్దరు వేశారు, వాళ్ళు కూడా జమ్మలమడుగు వాళ్ళే. వాళ్ళు వేశారో స్లిప్ నాకు అర్థం కాల. అసలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఓట్లే వేయినప్పుడు ఇంకా స్లిప్లు ఏమేస్తారు? కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మరి కామన్ సెన్స్ ఉంటే రైతుల బాధలు తీర్చండి అని సీఎంకు నిరంజన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరు అడగనివి కొన్ని చెప్తుంటాడు ముఖ్యమంత్రి, ప్రజలు అడగంది ప్రజలకు ఆసక్తి లేనిది. ఆ భాష గురించి ఎవడు అడిగిండండి? ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఎవడని అడుగుతాడు? అవసరమే ఉంది. ఆ ఇంగ్లీష్ భాష గురించి ఎందుకు? ఎవరి సబ్జెక్ట్ అది? ఎవరు ఎత్తుకున్నారు? ఎవరు అడిగినారు ప్రజలు? అది కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇంగ్లీష్ ఎవడని అడిగిండా నీకు ఇంగ్లీష్ ఎందుకు రాలేదని? లేకుంటే రావాలని ఎవరైనా కండిషన్ పెట్టిండ్రా? నువ్వు ఇప్పుడు ఓట్లు వేస్తున్నాం కానీ తర్వాత నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోని ప్రజలు ఏమైనా చెప్పిండ్రా? భాష వస్తే రాకుంటే దాని పెద్ద ఇష్యూ కాదు, అది ఎవరు కూడా చెప్పలే. కానీ నేను గుర్తు చేస్తున్నా, మేమెవరని చెప్పిన మాట కాదు ఇది. మీకు మద్దతు ఇచ్చినటువంటి మేధావి మీ రాహుల్ గాంధీ భావి ప్రధాని అవుతాడని బహిరంగంగా ప్రకటించేటువంటి ఒక మేధావి గారు
ప్రొఫెసర్ కంచె అయలయ్య గారు ఆయన స్వయంగా వందల వేదికలలో చెప్పిండు. రాహుల్ గాంధీ ముందు పోయి ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు ఆయన. నువ్వు కులగణన తీసుకున్నది, తర్వాత ఓబీసీల గురించి తీసుకున్న ఉద్యమం చాలా గొప్పది, స్ఫూర్తిదాయకమైంది, శాల్యూట్ అని చెప్పిండు. సంతోషం, ఓకే, హ్యాపీ. కానీ ఆయన ఇంకో మాట చెప్పిండు, ఈ ఆంగ్ల భాష అనేటువంటిది మా బీసీల చెంతకు రాని కారణంగానే, మా బీసీలకు నేర్పని కారణంగానే ఇగో మేము వెనకబడ్డాము, ఇది యథార్థం అని చెప్పిండు ఆయన. రాహుల్ గాంధీ గారు దాన్ని స్వీకరించి ఆయన ట్వీట్ చేసిండు. మరి రాహుల్ గాంధీ ఏమో ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యతను అంగీకరించి స్వీకరించి ట్వీట్ చేసి ఇది మా విధానం అన్నట్లు ప్రకటిస్తే, ఏ ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది, కామన్ సెన్స్ ఉంటే చాలని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఈ అడగని ఏమంటారు, ఈ మాటలతో ఏమవసరం ఉందండి, ఈ వాచాలత్వం అంటారు. దీనికి ఏమవసరం ఉంది? దీనికి రైతుల వెతలు తీర్చే ఆలోచన చేయి, కామన్ సెన్స్ ఉంటే. ఈ సర్కారుకు కామన్ సెన్స్ ఉంటే రైతుల బాధలను తొలగించే ప్రయత్నం చేయండి. రైతుల భాషలనే చెప్తున్నా, నేనేమో ఆంగ్లంలో చెప్తలేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పేల్చే కుట్ర చేశారు. ప్రాజెక్ట్ పిల్లర్ కు పగుళ్లు రావు. క్లస్ట్ గేట్లకు వస్తే రావచ్చేమో కానీ ఒక ఇంట్లో పిల్లర్లకు పగుళ్లు రావు. ఉష్ణోగ్రత తేడాతో గోడలకు పగుళ్లు వస్తాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒకటే 20వ నెంబర్ పిల్లర్ కి క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంకొకటి, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు. ఒక పిల్లర్కు మీరు చూడండి, ఇంట్లో ఒక బీమో తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 ఇంతల స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఇంతల ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లవేలి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో కురిసిన వర్షానికి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మల్లపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కడెం ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టులు 17 గేట్లు ఎత్తారు. దిగువకు 1,10,849 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ఆ దృశ్యాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేత. సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర నది వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామన్న అధికారులు. అప్పటి వరకు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం వద్ద స్వల్పంగా గట్టు కుంగడంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. అప్పర్ కాఫర్ డ్యాం ఎడమ వైపు ఎగువన 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల లోతున గట్టు కిందకు జారింది. శుక్రవారం ఉదయం దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ఇటు ఎగువ కాఫర్ డ్యాం నుండి సీఫేజ్లు కూడా ఎక్కువగా ఉండటంతో నాణ్యతా లోపం కనబడుతుంది. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్ల వద్ద ఉంది. పైగా ఎగువనే జారడం తప్ప దిగువ నుంచి ఎలాంటి సమస్య లేదని, దిగువన ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాఫర్ డ్యాం కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ఆయనతో పాటు పోలవరం ఎస్సీ రామచంద్రరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి గట్టు అండలు జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించామని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామం నుండి నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. సుమారు 150 ట్రాక్టర్లతో డి ఎర్రవరం నుండి నాతవరం బస్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల రాజేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తర్వాత ఏర్పాటు చేసిన సభలో రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందని గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందజేస్తారని తెలిపారు. మొదటి విడతలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 జమ అయిందని, రెండో విడతలో మరో 7,000, మూడో విడతలో మరో 6,000 జమ అవుతుందని వివరించారు. నియోజకవర్గంలో సుమారు 35,000 మంది రైతులకు సంవత్సరానికి 68 కోట్లు ఈ పథకం లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో తాండో చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, 3 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకి శాపనార్థాలు పెట్టడం జగన్ ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. నెల్లూరులో టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని, బాబుకి పనిచేయడంలో వయసుతో సంబంధం లేదని అన్నారు. జగన్ కి ఛాలెంజ్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. సంక్షేమం అందించడంలో మరో విజయం స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి భరించలేని జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారకపోతే ఆయన పార్టీ భూస్థాపితం కావడం తథ్యమని అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రరెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది, ఎలక్షన్ రిజల్ట్స్ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ లో క్లియర్ గా ఓడిపోయారు. గతంలో జనరల్ ఎలక్షన్ లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో బాగా వేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ కూడా కదిలిస్తూ వచ్చిన రిజల్ట్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.